నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఢిల్లీకి మరోసారి చంద్రబాబు. బాబుతో పాటే ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ ఎంపీలు. ఎన్డీఏ భేటీలో ఎంపీలతో కలిసి పాల్గొననున్న టీడీపీ అధినేత. గవర్నర్ను కలిసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. అసెంబ్లీకి ఎన్నికైన అభ్యర్థుల జాబితాను గవర్నర్కు అందజేత. ఓటింగు వివరాలను సైతం సమర్పించిన సీఈఓ. మాచర్ల మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం. ఈవీఎం ధ్వంసం, మరో 3 కేసుల్లో అరెస్టుకు మినహాయింపు ఇచ్చిన హైకోర్టు. గురువారంతో ముగిసిన గడువు. ఏ క్షణంలోనైనా పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం. చంద్రబాబుకు ఫోన్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి. కూటమి విజయంపై అభినందనలు తెలిపిన రేవంత్. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించిన సీఎం. రాష్ట్రానికి త్వరలో కొత్త సీఎస్. సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి. అదే బాటలో రావత్. రాజీనామా చేయని సలహాదారులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశం. చిరంజీవి నివాసానికి జనసేనాని. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత చిరుతో పవన్ భేటీ. చిరంజీవి నివాసంలో మెగా కుటుంబ సభ్యుల కలయిక. జేపీ నడ్డా నివాసంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రనేతల భేటీ. పాల్గొన్న అమిత్ షా, రాజ్నాథ్, బిఎల్ సంతోష్. కొత్త ప్రభుత్వ ఏర్పాటు. మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై కసరత్తు. ఢిల్లీ మద్యం కేసులో వైఎస్ భారతీరెడ్డి హస్తం. ఆరోపించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. త్వరలో ఆమె ప్రమేయం బయటికొస్తుందని వ్యాఖ్య. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.